జై శ్రీరామ్, జై భారత్. నా పేరు శ్రీపతి రాజేష్ వర్మ, భారతీయ జనతా యువ మోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో భాగంగా మొన్న జరుగుతున్నటువంటి అస్సాంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో అక్కడ ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వారిని, అదేవిధంగా బీజేపీ వారిని విశ్వ సర్పాలుగా బోధించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అదే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను కూడా బీజేపీ అణచివేస్తుంది అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏంటి, ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో దేశంలో బీజేపీని ఆదరిస్తున్నారు. దాన్ని చూసి సహించలేనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలినటువంటి చర్య అని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ రోజైనా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని పెట్టి 100 సంవత్సరాలు పైన పడుతున్నా కానీ ఏ రోజు కూడా వారు భారతదేశంలో ఉండే భారతదేశానికి భారత మాతకి జై చెప్పినటువంటి రోజు లేదు. అటువంటి వారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ రోజు కూడాను వారు భారతదేశాన్ని ప్రేమించినటువంటి దుస్థితి లేదు. వాళ్ళు మాట్లాడుతూ ఎక్కడైనా నమాజ్ జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏవైతే విష సర్పాలు వస్తాయో వాటిని నమాజ్ వదిలేసి వాటిని చంపాల్సినటువంటి ఇది ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకసారి గమనించండి. ఈ దేశానికి మన దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. అటువంటి ఆయన వచ్చిన కాడి నుంచి దేశం పరమ వైభవ స్థితికి ఉండాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆయన ఆశించేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు భారతదేశం జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రపంచ దేశాలన్నీ కూడాను ఈ యుద్ధంలో ఎంతో ఇబ్బందులు పడుతున్నాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉన్నారు. దానికి కారణమైనటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన చేసినటువంటి ఈ రాష్ట్రాల్లో వారికి గవర్నమెంట్ రాదనేటటువంటి తెలిసి ఏ విధంగా అయినా కానీ అక్కడ ఉన్నటువంటి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి వాళ్ళు చేయాలన్నటువంటి దీన్ని ప్రతి ఒక్కరు కూడా దేశ ప్రజలందరూ కూడాను గమనిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీకి మేము తెలియజేస్తున్నాము, ఇటువంటి వ్యాఖ్యలు కానీ మళ్ళీ తిరిగి చేస్తే మీ యొక్క ఆఫీసులన్నింటిని కూడా ముట్టడి చేయడానికి మేము ఈ భారతీయ జనతా యువ మోర్చా వెనకాడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి.